ప్రభుత్వాన్ని నమ్మి అమరావతికి రైతులు భూములిస్తే దాన్ని నిర్వీర్యం చేసి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. జల వివాదాలకు స్వస్తి పలకాలని నిర్ణయించినట్లు చెప్పారు ఆయన. ఏ పార్టీ అధికారంలోకి వస్తే మాకేమవుతుందనే భావనతో ఉండొద్దన్నారు చంద్రబాబు. గొడ్డలి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీఎం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన ఎర్రగొండపాలెంలో వెలుగొండ ప్రాంత రైతులు నిర్వాసితులతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, ఆ డ్రామానా మోసమా మీరే ఆలోచించుకోవాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. వాళ్ళ పనే ఇదే పని. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్ధాలు చెప్పేస్తారు. మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్లని వస్తున్నాయి. మనం ఇంట్లో కూర్చొని పెట్టేసి మన మీద ఈడీ వస్తూ ఉంది, సిబిఐ వస్తూ ఉంది, నువ్వు 20 లక్షలు కట్టాలి, 50 లక్షలు కట్టాలంటే, కోట్లు కట్టాలంటే మాట్లాడకుండా సంతకాలు పెట్టేస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి ఆ డబ్బులు పోయే లోపల, పోలీస్ స్టేషన్ పోయే లోపల 10 ట్రాన్సాక్షన్లు మారిపోతాయి. ఆ డబ్బులు పోతాయి. మళ్ళీ రికవర్ చేయాలంటే పోలీసులు కూడా చేతగావడం లేదు. అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రాష్ట్రంలో ఈ గొడ్డలే పార్టీ చేసే వితండ వాదన ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు. దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండమైన ఇది కట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గ చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరిపైన. హంద్రీ నీవా 100 రోజుల్లోనే పూర్తి చేసి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడాన చివరి ప్రాంతం కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చాం. కనీసం పోలవరం ప్రాజెక్టు మనందరికీ జీవనాడి, రాష్ట్రానికే ముఖ్యమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు 1924లో డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల మళ్ళా మనకు 440 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు అదనంగా 1000 కోట్లు పెట్టి పేర్లలుగా చేసే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మాకెందుకు, మాకేమవుతుంది అనే ధీమాతో మీరుంటే ఒక రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి మీ జీవితాలు మార్చగలుగుతారు. మీ జీవితాలను నాశనం చేసే శక్తి కూడా వ్యక్తులకు ఉంటుంది, రాజకీయ పార్టీకి ఉంటుంది. మనకు అమరావతి రాజధాని లేదు. రాజధాని లేకుండా అవస్థపడితే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్లో ఇచ్చారు. నేను ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వలేదు. నమ్మి ఇస్తే 5 ఏళ్లు ముందు అమరావతి మేలైన నగరం, నేను కూడా సపోర్ట్ చేస్తా అన్నాడు. అధికారంలో రానంత వరకు మేము చేస్తామంటే అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే మనం చేసిన తర్వాత వాళ్ళు వస్తానే అమరావతి కాదు 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు కేంద్రంలో చట్టంలో పెట్టి రాజధాని చేస్తే దీనికి నేను ఒప్పుకోను, నేను వ్యావిగానంటాడు. అది ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తాయో నాకైతే అర్థం కాదు. ఈరోజు అలాంటి రాజధాని మనకు ఉండాలా లేదని అడుగుతున్నా మిమ్మల్ని. మీరేమనుకుంటారని మాదేం పోయింది, రాజధాని ఉంటే ఏంటి, నాకు నేను రాజధానికి పోతానా అనే ఆలోచన మీకు వస్తూ ఉంది. మీలో కూడా ఒక సామాజిక చైతన్యం రావాలి. నేనే మన మంత్రులు పంపించాను, రామానాయుడిని, కేశవ్ని పంపించాం. మన దగ్గరనే కన్నయ్య నాయుడు ఒక ఎక్స్పర్ట్, ఆయన్ని కూడా పంపించాం. వాళ్ళు ఆశ ఎదుర్కొంటే మన వాళ్ళు పోయి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ గేట్ను క్లోజ్ చేయడమే కాకుండా నీళ్లు కొన్ని తగ్గించి మొత్తం సీజన్ కాపాడారు. ఈరోజు 33 గేట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సహకారంతో మనం పూర్తి చేసి 33 గేట్లు కొత్త గేట్లు పెట్టి నిన్న మేము 3 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ఇనాగరేట్ చేశాం, జాతికి అంకితం చేశాం. తుంగభద్ర డ్యామును కాపాడాం. మొట్టమొదటిసారిగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం కూర్చొని జల వివాదాలకు స్వస్తి పలకాలని, అవసరమైతే నదుల అనుసంధానం కూడా చేయాలని నేను పెట్టిన ప్రపోజల్ అయితే నేరుగా పోలవరం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మార్చి 2027 లోపల పోలవరాన్ని పూర్తి చేసి
జాతికి అంకితం చేస్తాం. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, వంశధార, కావేరి, పెన్న 5 నదులు, అదే మరి 4 రాష్ట్రాలు అనుసంధానమయ్యి 4 రాష్ట్రాలు బాగుపడతాయి, 5 నదులు అనుసంధానం అవుతాయి. అయితే దీంట్లో కూడా కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వర్షాలు పడకపోతే మనం మునిగిపోతాం. ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడ భూగర్భ జలాలుగా మార్చుకోవడం. రెండోది, ఎప్పుడు ఇబ్బంది రాకుండా, కరువు రాకుండా ఉండాలంటే ఈ నదుల అనుసంధానం చేసుకొని ముందుకు పోతే శాశ్వతంగా బాగుంటాం. ఆ పిలుపు ఈరోజు సందర్భంగా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇస్తున్నా.